గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. టుడే టాప్ న్యూస్ ఏంటి? ఇంటర్నేషనల్, నేషనల్, తెలంగాణ, ఆంధ్ర అన్ని న్యూస్ చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఉద్యోగులకు తీపి కబురు. 1,20,00,000 ప్రమాద బీమా పెన్షనర్లకు వర్తింపు. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్. 1,056 కోట్లతో ఉద్యోగుల ఆరోగ్య పథకం. ప్రభుత్వ అధీనంలోకి మెట్రో రైలు హైదరాబాద్కు వరాలు. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 20న బడ్జెట్, మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. బీసీల రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు. మంత్రివర్గ సమావేశంలో చర్చ. అట్టుడికిన మెక్సికో. డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం. అనంతరం రెచ్చిపోయిన అతడి అనుచరులు. 25 మంది నేషనల్ గార్డు సభ్యుల హత్య. సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యుల మృతి. నేను కుల వివక్ష ఎదుర్కొన్నా. బలమైన సంకల్పంతో ముందుకెళ్తే అది లక్ష్యాన్ని దెబ్బతీయలేదు. రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి. 24 దేశాలతో మైత్రికి పార్లమెంటరీ బృందాల ఏర్పాటు. ఒక్కో గ్రూపులో 11 మందికి చోటు. 7ంటికి తెలుగు రాష్ట్రాల ఎంపీల నేతృత్వం. తక్షణమే ఇరాన్ను వీడండి. భారత పౌరులకు కేంద్రం ఆదేశం. నేటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి. ఇంటర్ విద్యార్థులు అరగంట ముందు రండి. రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు. హాజరు కానున్న 9,97,075 మంది. హాల్ టికెట్లు ఇవ్వకపోతే యాజమాన్యాలపై చర్యలు. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య. అకాల వర్షం ఆగమాగం. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో వానలు. నేడు పలుచోట్ల కురిసే అవకాశం. తెరపైకి బడే చొక్కారావు పేరు. నేడు దేవజిది లొంగుబాటు. మరో 40 మంది కూడా. ముందొస్తాయి, ముంచేస్తాయి. ఆన్లైన్లో వెతకగానే ఫేక్ వెబ్సైట్లు ప్రత్యక్షం. నకిలీ రివ్యూలు, యాడ్లతో సైబర్ నేరగాళ్ల మాయాజాలం. క్లిక్ చేస్తే గాలానికి చిక్కుకున్నట్లే. ఆశా కార్యకర్తల చలో హైదరాబాద్ ఉద్రిక్తం. రణరంగంగా మారిన కోటి పరిసరాలు. అవయవదాతకు జోత. 12 ఏళ్లలో 4 రెట్లు పెరిగిన ఆర్గాన్ డొనేషన్లు. దేశంలోనే రాష్ట్రానిది 2వ స్థానం. అయినా దాతల కుటుంబాలకు దక్కని సముచిత గౌరవం. భూభారతిలో కనిపించని గిఫ్ట్ డీడ్ ఐచ్ఛికం. భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్లు చేసే ఐచ్ఛికం కనిపించడం లేదు. వారం రోజులుగా జనగామ జిల్లా వ్యాప్తంగా గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కార్యాలయాలకు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూభారతి పోర్టల్లో వారసులకు గిఫ్ట్ డీడ్ చేస్తే స్టాంపు డ్యూటీ తక్కువగా అవుతుంది. సేల్ డీడ్లో మాత్రం రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. అనేక మంది తమ వారసులకు భూములు బదలాయించడానికి గిఫ్ట్ డీడ్ చేస్తారు. పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలోనే ఈ ఐచ్ఛికం కనిపించడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా సేల్ డీడ్ చేసుకోవాలని చెబుతున్నారని పలువురు భూ యజమానులు చెబుతున్నారు. ఈ సమస్యపై జనగామ ఆర్డీఓ గోపిరామ్ను సంప్రదించగా సాంకేతిక కారణాలతో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు కావడం లేదు. రానున్న 2-3 రోజుల్లో ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. లోపాలను సవరిస్తూ పోర్టళ్లను పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నారు అని తెలిపారు. గచ్చిబౌలిలో చదరపు గజం 1,76,000. దారి చూపుతుంది మనవారే. రోజు లక్షల మంది వాహనదారులు సురక్షితంగా, వేగంగా పయనించడానికి స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలను వాడుతున్నారు. ఈ ప్రయాణాలకు మన దేశం నుంచే మార్గనిర్దేశంగా నావిగేషన్ జరుగుతుంది. మ్యాపింగ్, లొకేషన్ను గుర్తించే సాంకేతికతలలో భారత్ నిశ్శబ్దంగా ప్రపంచ శక్తిగా ఎదిగింది. ప్రాథమిక సేవల్లో లోపం, పెద్దాస్పత్రులపై భారం. ఏటా 20 నుంచి 30% పెరుగుతున్న రోగుల సంఖ్య. ఉస్మానియా గాంధీలకు తాకిడి. పాలకూట విషం. నగరంలోనూ తరచూ కల్తీపాల సంఘటనలు. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు. అప్రమత్తత అవసరం. T20 ధమాకా. గెలుస్తున్నప్పుడు అంతా బాగానే ఉందనిపిస్తుంది. లోపాలు కనిపించవు. కానీ కఠిన పరీక్ష ఎదురైనప్పుడే జట్టు అసలు సత్తా ఏంటో తెలుస్తుంది. తప్పులన్నీ బయటకొస్తాయి. ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నీలో ఇప్పుడు భారత్కు ఎదురైన ఘోర పరాభవం టీమిండియా సామర్థ్యం మీద అనేక సందేహాలు రేకెత్తిస్తుంది. ఓటమి కంటే ఓడిన తీరు అభిమానులకు హతాశులను చేసింది. టీం సెలక్షన్, తుది జట్టు కూర్పు, వ్యూహాల మీద అనేక ప్రశ్నలకు తావిచ్చింది. విధ్వంసం. జింబాబ్వేపై ఘన విజయం. చెలరేగిన హెట్మయర్, పావెల్.
జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్ 7 మృతి. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా దుర్ఘటన. రాష్ట్రపతి భవన్లో రాజగోపాలాచారి విగ్రహం ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత. బెంగాల్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ రాష్ట్ర ప్రజలకు మోదీ బహిరంగ లేఖ. మార్చిలోగా ప్రభుత్వం చేతికి మెట్రో. ఐఆర్ఎఫ్సి నుంచి రుణ సమీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఫేజ్ 2. హైదరాబాద్పై వరాలు. 4,000 కోట్ల ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం. రోడ్ల అభివృద్ధి. కొత్తగా మంజిరా ఉస్మాన్ సాగర్ పైప్లైన్లు. జలమండలి రిజర్వాయర్కు స్థలం కేటాయింపు. వైద్య విధాన పరిషత్తు ఇక డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం. ఇకపై సర్కారు ఉద్యోగుల తరహాలోనే డిఎస్హెచ్ ఉద్యోగులకు ప్రయోజనాలు. చిన్న కాళేశ్వరానికి తిరస్కారం. లభించని మంత్రివర్గ ఆమోదం. అదే బాటలో దేవాదుల ప్యాకేజ్ 3. కొడంగల్ నారాయణపేట అంచనాలు 4,725 కోట్లు. రావల్కోల్ లింక్ కాలువకు ఆమోదం. 4 ప్రాజెక్టులు సవరించిన అంచనాలకు ఓకే. కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచేలా అనుమతించొద్దు. విచారణ ముగిసిన కేసులో మళ్లీ అభ్యర్థన సరికాదు. జగతి పబ్లికేషన్స్ పిటిషన్పై సిబిఐ వాదన. తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. కృష్ణా డెల్టాలో స్వల్పకాలిక పంట రకాల నీటి కేటాయింపులు తగ్గించేందుకు తెలంగాణ ఎత్తుగడ ఇది. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. విచారణ కమిటీ ఏర్పాటు సబబే. అదేమీ సిట్ దర్యాప్తు పరిధిలోకి రాదు. కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ డిస్పోజ్. మరో ముగ్గురి మృతి. రాజమహేంద్రవరంలో 5కు చేరిన మృతుల సంఖ్య. పాలు పోసే వ్యక్తి అరెస్టు. గురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసు. అప్పటి సిఐడి డిఐజీ సునీల్ నాయక్ అరెస్టు. పాట్నాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి అక్కడి కోర్టు నిరాకరించడంతో ఆగిపోయిన ఏపీకి తరలింపు. అంతర్రాష్ట్ర డిప్యుటేషన్పై ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్. 3 వారాల్లో కౌంటర్లు వేయకపోతే 5,000 రూపాయల జరిమానా. గ్రేటర్లో వార్డుల పునర్విభజనపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అనాథ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సీతక్క. మే 12న ఎడ్సెట్. ప్రముఖ హృద్రోగ నిపుణులు కార్డియోథొరాసిక్ సర్జన్ ముల్లపూడి వెంకటరత్నం కన్నుమూత. ఫ్రెండ్స్, నేటి వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.